ఈ రోజు నేను నోవాబిజ్ గ్లోబల్ బిజినెస్ ప్లాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ ఆపర్చునిటీని స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, టీచర్స్ ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ బిజినెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్. ఓకే, అయితే మనం ప్లాన్లోకి అయితే వెళ్ళిపోదాం. నోవాబిజ్ గ్లోబల్ ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ, గురుగ్రామ్లో ఉంది. ఈ కంపెనీ 2022లో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ ప్లాన్ అంతా కూడా స్టార్ట్ అయ్యి సుమారుగా 2 months మాత్రమే అవుతుంది. తర్వాత ఈ కంపెనీ యొక్క ఫౌండర్ ప్రవీణ్ కుమార్, ఇతనికి గోల్డ్ మీద చాలా అనుభవం ఉంది. అలాగే గోల్డ్ ఆభరణాలు తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఓన్ మ్యానుఫ్యాక్చర్ సిస్టమ్ అంటే మనకి ఏదైనా ఒక ఆర్నమెంట్ మోడల్ కానీ కావాలంటే ఆ మోడల్ని సొంతంగా తయారు చేసి మనకు అందిస్తారు. అలాంటి సిస్టమ్ కూడా ఉంది. ఓకే, దీనిలో మనం చేసే బిజినెస్ వేటి మీద చేస్తామంటే సిల్వర్, గోల్డ్, అలాగే డైమండ్. కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాను, పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, కంపెనీ యొక్క ప్రొఫైల్ మనం తెలుసుకున్నాం కదా. ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, వీడియో పాస్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సరే, ఈ బిజినెస్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మరి ఈ ప్లాన్లోకి మనం ఇన్వాల్వ్ కావాలంటే జస్ట్ 3636 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చూడండి, ఇది పెట్టుబడి కూడా కాదు. మనం ఈ అమౌంట్తో మనం రిజిస్ట్రేషన్ అయితే మనకి ఒక సిల్వర్ ఆర్నమెంట్ ఇస్తారు. అలాగే ప్లస్ మనకి జ్యువెలరీ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. జ్యువెలరీ ఎడ్యుకేషన్ అంటే ఆన్లైన్ క్లాసెస్లో అది కూడా జ్యువెలరీ గురించి అవగాహన కల్పిస్తారు. ఎందుకంటే చాలామందికి చాలా వరకు జ్యువెలరీస్ గురించి తెలియదు. ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే మనం అమౌంట్ పెడతామో వాళ్ళు ఇచ్చిన ఐటెం పట్టుకొచ్చేస్తాం, అంతవరకే. కానీ అది మంచిదా కాదా, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి, దానిలో ఎంత గోల్డ్ ఉంది, ఎంత సిల్వర్ కలిసింది, ఎంత రాగి కలిసింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు. అందువల్ల ఏంటంటే జ్యువెలరీ ఎడ్యుకేషన్ కూడా మనకు నేర్పిస్తారు. కేవలం ఈ అమౌంట్కే సిల్వర్ ఆర్నమెంట్ ఇస్తారు, జ్యువెలరీ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. అలాగే దీనికి GST బిల్ కూడా ఇస్తారు. మనకి ఇదంతా గవర్నమెంట్ లీగల్గానే నడుస్తుంది. లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు. GSTతో కలిపి ఈ అమౌంట్. అయితే మనం ఈ 3636 రూపీస్తో ఇన్వాల్వ్ కావడం వల్ల మనకి ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే మనకు ఒక ఆర్నమెంట్ ఇస్తున్నారు, సిల్వర్ ఆర్నమెంట్ ఇస్తున్నారు. సిల్వర్ ఆర్నమెంట్ అంటే ఒక వాల్యుబుల్ ఆర్నమెంట్. సో ఒక వాల్యుబుల్ ఆర్నమెంట్ ఇస్తున్నారు. అలాగే జ్యువెలరీ ఎడ్యుకేషన్, అసలు జ్యువెలరీస్ మీద ఒక అవగాహన కల్పిస్తారు. అలాగే మనకు GST బిల్ కూడా ఇస్తారు. సో ఈ అమౌంట్తో ఇన్వాల్వ్ కావడం వల్ల మనకు ఎలాంటి నష్టము లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఈ కట్టిన అమౌంట్కి మనకు కావాల్సినవన్నీ మనకి ఇస్తుంది. తర్వాత ఇంకా దీంట్లో ఏ రకాల ఇన్కమ్స్ ఉన్నాయి అంటే మనకి నాన్ వర్కింగ్ ఉంది, నాన్ వర్కింగ్, అలాగే వర్కింగ్ ఇన్కమ్ ఉంది, అలాగే ఇన్వెస్ట్మెంట్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. మనం ఫస్ట్ ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి చూద్దాం. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే కంపెనీకి 2,80,000 రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది అనుకుందాం. 2,80,000 రూపాయలు టర్న్ ఓవర్ జరిగితే అందులో ఫస్ట్ రిజిస్టర్ అయిన పర్సన్కి 10,000 రూపీస్ గిఫ్ట్ ఇస్తారు. ఫస్ట్ పర్సన్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు. అదేవిధంగా
మళ్ళీ 2,80,000 ఇది అయిపోయినట్లే. మళ్ళీ ఫ్రెష్గా 2,80,000 రూపాయలు టర్న్ ఓవర్ జరిగినప్పుడు సెకండ్ రిజిస్టర్ అయిన పర్సన్కి మళ్ళీ 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు. మళ్ళీ 2,80,000 అయినప్పుడు, మళ్ళీ ఫ్రెష్గా 2,80,000 రూపాయలు బిజినెస్ అయినప్పుడు థర్డ్ రిజిస్టర్ అయిన పర్సన్కి 10,000 రూపాయలు ఇస్తారు. ఈ విధంగా ప్రతి పర్సన్కి కూడా ఫస్ట్ రిజిస్టర్ అయినా, సెకండ్ రిజిస్టర్ అయినా, థర్డ్ రిజిస్టర్ అయినా, తర్వాత 4, 5, 6 అలా వరుసగా మనం ఎక్కడి వరకు ఉన్నామో అక్కడి వరకు కూడా అలా ఇస్తూనే వస్తారు ఈ 10,000 రూపీస్. సరే, ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఇప్పుడు మీకు గిఫ్ట్ వచ్చింది అనుకుందాం. కంపెనీకి 2,80,000 టర్న్ ఓవర్ అయిన తర్వాత మీకు ఒక గిఫ్ట్, మీ ఫస్ట్ గిఫ్ట్ 10,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ చూడండి, కంపెనీకి వచ్చే ఐడీస్ అన్నీ కూడా వరుసగా వేసుకుంటూ వెళ్తారు, సింగిల్ లైన్. ఓకే, అలాగా మీ వంతు వచ్చినప్పుడు మీకు 10,000 రూపీస్ గిఫ్ట్ ఇస్తుంది. సరే, మీరున్నారు. మీకు వచ్చిన తర్వాత మీ తర్వాత వాళ్ళకు కూడా వస్తుంది కదా. తర్వాత వాళ్ళ తర్వాత రిజిస్టర్ అయిన వాళ్ళకి, వాళ్ళ తర్వాత రిజిస్టర్ అయిన వాళ్ళకి, ఇలా వరుసగా 20 మెంబర్స్ కానీ వచ్చిందంటే మీకు 10,000 రూపీస్ వచ్చిన తర్వాత, మీ తర్వాత ఒక 20 మందికి ఈ 10,000 రూపీస్ వస్తే, ఈ 20 మంది ఎవరు? మనం చేసింది కాదు. కంపెనీలో ఎవరైనా రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మనం చేసిన పర్సన్సే కాదు, ఓవరాల్గా ఎక్కడ రిజిస్టర్ అయినా కూడా వాళ్ళందరినీ వరుసగా ఇస్తూ ఉంటారు. ఒక 20 మెంబర్స్కి కానీ ఈ 10,000 రూపీస్ గిఫ్ట్ కానీ వస్తే మనకు సెకండ్ గిఫ్ట్ వస్తుంది. సెకండ్ గిఫ్ట్ అంటే ఏంటి? 1 lakh రూపీస్ ప్లస్ 10 grams గోల్డ్ చైన్ ప్లస్ గోవా ట్రిప్. వీళ్ళకి ఈ 1 lakh రూపీ సెకండ్ గిఫ్ట్ అనేది ఈ 20 మెంబర్స్కి కూడా వస్తే, ఈ 20 మెంబర్స్కి కూడా సెకండ్ గిఫ్ట్ వస్తే మీకు థర్డ్ గిఫ్ట్ అనేది వస్తుంది. ఏంటా థర్డ్ గిఫ్ట్ అంటే 10 lakhs రూపీస్ ప్లస్ హ్యుండై ఎక్స్టర్ కార్ ప్లస్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఈ థర్డ్ గిఫ్ట్ కూడా మళ్ళీ వీళ్ళకు కూడా ఈ 20 మెంబర్స్కి థర్డ్ గిఫ్ట్ కూడా వస్తే మీకు ఫోర్త్ గిఫ్ట్ వస్తుంది. ఈ ఫోర్త్ గిఫ్ట్ ఏంటి? మీకు 1 crore క్యాష్ ప్లస్ 100 grams గోల్డ్ జ్యువెలరీ ప్లస్ ఆడి A4 కార్ ప్లస్ యూరోప్ ట్రిప్. ఈ ఫోర్త్ గిఫ్ట్ కూడా ఈ 20 మెంబర్స్కి వస్తే అప్పుడు ఏమవుతుంది? మీకు ఫిఫ్త్ గిఫ్ట్ వస్తుంది. ఫిఫ్త్ గిఫ్ట్ ఏంటంటే 2 crore క్యాష్ ప్లస్ విల్లా ప్లస్ 2 kg గోల్డ్ జ్యువెలరీ ప్లస్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ట్రిప్ ప్లస్ 5 lakhs రూపీస్ ఎవ్రీ మంత్ ఇంటూ 24 months. అంటే నెలకు 5 లక్షల చొప్పున 24 నెలలు వస్తుంది. ఈ మొత్తం అమౌంట్ సుమారుగా 8 కోట్లు ఉంటుంది. ఓకే, సో మనం 3636 రూపీస్తో రిజిస్టర్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఎలాంటి నష్టము లేదు. అదేవిధంగా ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వర్కింగ్ ప్లాన్కి వచ్చేద్దాం. అసలైన ప్లాన్ వర్కింగ్ ప్లాన్. ఈ వర్కింగ్ ప్లాన్లో మనం 3636 రూపీస్తో రిజిస్టర్ అయ్యి ఎవరికైనా రెఫరెన్స్ ఇవ్వచ్చు. వాళ్ళు మనకు ఫస్ట్ లెవెల్ అవుతారు. ఒక పర్సన్ నుండి 10% ఇన్కమ్ వస్తుంది. 10% అంటే ఎంత? 363 రూపీస్. అంటే 3636 రూపీస్లో 10% అంటే 363 రూపీస్ అప్రాక్సిమేట్లీ. ఒక్క పర్సన్కి రెఫరెన్స్ ఇవ్వడం వల్ల మనకి 363 రూపీస్ వస్తుంది, టీడీఎస్ కట్ అయ్యి. సరే, మనం ఎంతమందికైనా రెఫరెన్స్ ఇవ్వచ్చు. ఎంతమందికి రెఫరెన్స్ ఇవ్వచ్చు? దీనికి ఏమైనా లిమిట్ ఉందా? 2 కానీ 4 కానీ 10 మెంబర్స్ అని కానీ 20 మెంబర్స్ అని కానీ నో లిమిట్. ఎంతమందికైనా కూడా రెఫరెన్స్ ఇవ్వచ్చు. ఎంతమందికి రెఫరెన్స్ ఇచ్చుకున్నా ప్రతి పర్సన్కి, ప్రతి రిజిస్ట్రేషన్కి 363 రూపీస్ వస్తాయి. ఓకే, ఒకవేళ 10 మెంబర్స్కి కానీ రెఫరెన్స్ ఇచ్చామనుకోండి, 10 మెంబర్స్కి రెఫరెన్స్ ఇస్తే 363 రూపీస్ ఇంటూ 10 కదా, అంటే 3630 రూపీస్ వస్తుంది. మనం 10 మెంబర్స్కి రెఫరెన్స్ ఇవ్వడం వల్ల 3630 రూపీస్ వస్తుంది. మనం ఈ రోజే 10 మెంబర్స్కి రెఫరెన్స్ ఇచ్చామనుకోండి,
రేపే ఈ అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఈ ఒక్క రోజే కష్టపడ్డ అమౌంట్ ఎంత? 3630 రూపీస్. ఇదొకటే కాదు, 10 మెంబర్స్ కానీ రీచ్ అయితే మనకు ఒక ర్యాంక్ ఇస్తున్నారు. సిల్వర్ అనే ర్యాంక్ ఇస్తున్నారు. నోవా సిల్వర్ అనే ఒక ర్యాంక్ ఇస్తున్నారు. ఈ ర్యాంక్ అచీవ్ అయితే మనం డైరెక్ట్ ఒక 10 మందికి రెఫరెన్స్ ఇవ్వడం వల్ల నోవా సిల్వర్ అనే ర్యాంక్కు అచీవ్ అవుతాం. ఈ ర్యాంక్కి అచీవ్ అయినప్పుడు ఈ ర్యాంక్లో మనకు ఒక రివార్డ్ కూడా ఇస్తారు. 2000 రూపాయలు ఇస్తారు. అంటే మనం 10 మెంబర్స్కి రెఫరెన్స్ ఇవ్వడం వల్ల మనకి 10 మెంబర్స్ నుండి 3630 రూపీస్ వస్తుంది. ప్లస్ 2000 రూపీస్ అనేది రివార్డ్. ఒక రివార్డ్ కూడా వస్తుంది. ఈ ర్యాంక్ అచీవ్ అయ్యాం కదా, మొత్తం ఎంత అవుతుందో చూడండి, 5630 రూపీస్. మనకి డైరెక్ట్గా ఒక 10 మెంబర్స్కి రెఫరెన్స్ ఇవ్వడం వల్ల మనకు వచ్చే అమౌంట్ 5630 రూపీస్. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ 10 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 10 మెంబర్స్ రిజిస్టర్ కూడా అవుతారు. సో వాళ్ళు కూడా ఎవరికైనా రెఫరెన్స్ ఇస్తే వాళ్ళంతా మనకి సెకండ్ లెవెల్కి వస్తారు. ఈ సెకండ్ లెవెల్ పర్సన్ అంటే ప్రతి పర్సన్ మీద నుండి, ఒక్కొక్క పర్సన్ మీద నుండి మనకి 3% అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ 10% వస్తుంది కదా, ఇక్కడ 3% వస్తుంది. సరే, మనం సెకండ్ లెవెల్లో ఒక 100 మెంబర్స్ని రీచ్ అయ్యామనుకోండి. సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ రీచ్ అయితే మనకి గోల్డ్ అనే ర్యాంక్ వస్తుంది. నోవా గోల్డ్ అనే ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్కి అచీవ్ అయినందుకు గాను ఇక్కడ 100 మెంబర్స్కి కూడా ఒక్కొక్క పర్సన్ నుండి 3% అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఆ అమౌంట్తో పాటుగా అమౌంట్ నేను ఇక్కడ రాయటం లేదు. అమౌంట్ ప్లస్ అమౌంట్తో పాటుగా మనకి ఏమొస్తుంది? మనకి 7500 రూపీస్ రివార్డ్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు మనం చేసిన వాళ్ళు కాదు, మనం రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు. అంటే మనకు ఫస్ట్ లెవెల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన వాళ్ళు. ఓకే, వాళ్ళు చేసినందుకు గాను మనకి 100 మెంబర్స్ కానీ రీచ్ అయితే, అంటే ఇక్కడ టీంకి ఎంత సపోర్ట్ అవుతుందో, మనం రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి మనం నీట్గా సపోర్ట్ చేసుకుంటే మనకి సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ కానీ రీచ్ అయ్యారనుకోండి, మనకి 7500 రూపీస్ గిఫ్ట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక అద్భుతమైన బెనిఫిట్ ఒకటి ఉన్నదండి. సెకండ్ ర్యాంక్ రీచ్ అవ్వడం వల్ల చాలా అద్భుతమైన బెనిఫిట్ ఉంది. ఏంటంటే 3636 మీద కంపెనీ టర్న్ ఓవర్ అవుతుంది చూసారా, ఈ కంపెనీ టర్న్ ఓవర్ నుండి మనకి 3% ఇస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న చూసారా, ఈ మెంబర్స్ కూడా ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చారనుకోండి వాళ్ళు మనకి థర్డ్ లెవెల్ అవుతారు. ఇక్కడ సెకండ్ లెవెల్లో వచ్చే టీం మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఎవరైనా రెఫరెన్స్ ఇస్తే వాళ్ళు మనకి థర్డ్ లెవెల్ అవుతారు. ఈ థర్డ్ లెవెల్లో మనకి ఒక్కొక్క పర్సన్ నుండి కూడా ప్రతి పర్సన్ నుండి కూడా మనకి 3% వస్తుంది. సేమ్ ఈ థర్డ్ లెవెల్లో కూడా 3% వస్తుంది. ఓకే, మరి థర్డ్ లెవెల్ పరిస్థితి ఏంటి? థర్డ్ లెవెల్లో ఎంతమంది అయినా ఉండొచ్చు. 1000 మెంబర్స్ కానీ రీచ్ అయ్యారంటే థర్డ్ లెవెల్లో వాళ్ళు ఒక 1000 మెంబర్స్ కానీ రీచ్ అయ్యారు అంటే మనకి ఒక ర్యాంక్ ఇస్తుంది. ఏంటంటే నోవా రూబీ అనే ఒక ర్యాంక్ ఇస్తుంది. ఒక ర్యాంక్ వచ్చిందంటే మనకి ఏమొస్తుంది? ఒక రివార్డ్ కూడా వస్తుంది కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది నుండి కూడా అమౌంట్ అనేది వస్తుంది. ప్లస్ అమౌంట్తో పాటుగా ఒక ర్యాంక్ వచ్చింది కదా, ర్యాంక్ వచ్చింది అంటే మనకు గిఫ్ట్ వస్తుంది. ఏంటా గిఫ్ట్ అంటే 36,000 రూపీస్. ఈ ర్యాంక్కి కానీ అచీవ్ అయ్యామంటే మనకు వచ్చే గిఫ్ట్ ఎంత? 36,000 రూపీస్ గిఫ్ట్ వస్తుంది. అలాగే ప్లస్ 36,000 రూపీస్తో పాటుగా మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుండి ఇక్కడ కూడా షేర్ ఇస్తుంది. 3636 కంపెనీ టర్న్ ఓవర్ నుండి 2% డైలీ ఇన్కమ్. ఇక్కడ కూడా మనకి డైలీ ఇన్కమ్ ఉంది. ఏంటా డైలీ ఇన్కమ్ అంటే ఇందులోనూ 1000 మెంబర్స్ అవ్వడం వల్ల మనకి నోవా రూబీ అనే ఒక ర్యాంక్ ఇస్తుంది. అలాగే ఈ ర్యాంక్ లో ఇక్కడ ఎంతమంది వచ్చినా ప్రతి పర్సన్ నుండి అమౌంట్ ఇస్తుంది. అలాగే ఈ ర్యాంక్ కి అచీవ్ అయినందుకు గాను 36,000
ఒక రివార్డ్ ఇస్తుంది. అలాగే 3636 కంపెనీ టర్న్ ఓవర్ నుండి 2% తీసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ర్యాంక్ అచీవ్ అయ్యామనుకోండి, మనకి ఇక్కడ 3%, అలాగే ఇక్కడ 2%, మొత్తం 5% అనేది మనకు వస్తుంది. ఓకే, తర్వాత 4th ర్యాంక్ వెళ్దాం. 3rd లెవెల్ టీం ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళంతా మనకి 4th లెవెల్ టీం అవుతారు. 4th లెవెల్ టీంలో కూడా మనకి ఒక్కొక్క పర్సన్ నుండి మనకి 3% వస్తుంది. దీనికి ఒక 10,000 మెంబర్స్ కానీ రీచ్ అయ్యారనుకోండి, 10,000 మెంబర్స్ కానీ రీచ్ అయ్యారనుకోండి మనకి ఒక ర్యాంక్ వస్తుంది, నోవా పెరల్ అనే ఒక ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్తో మనకి ఏమి వస్తుందంటే, ఎంతమంది ఉన్నా కూడా ప్రతి పర్సన్ నుండి మనకి 3% అమౌంట్ వస్తుంది. అమౌంట్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. దీంతో పాటుగా మరి ఒక ర్యాంక్ వస్తుంది కదా, నోవా పెరల్ అనే ర్యాంక్. ఈ ర్యాంక్ అచీవ్ అయినందుకు గాను మనకి 1,80,000 రూపీస్ రివార్డ్ ఇస్తుంది. 1,80,000 రూపాయలు రివార్డ్ ఇస్తుంది. ప్లస్ దీనితో పాటుగా ఈ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి 25% ప్రాఫిట్ షేర్ ఇస్తుంది. కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో నుండి మనకి షేర్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, కంపెనీకి ఈ నెలలో 1 కోటి రూపాయలు ప్రాఫిట్ వచ్చిందనుకోండి. 1 కోటి రూపాయల ప్రాఫిట్లో 25% అంటే 25 lakhs. ఆ 25 lakhs కూడా ఈ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి ఇస్తుందన్నమాట. ఓకే, ఈ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి ఈ 25 lakhs ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఎంత ప్రాఫిట్ వచ్చినా, 1 కోటి రూపాయలు కావచ్చు, 2 కోట్లు కావచ్చు, కంపెనీకి ప్రాఫిట్ అనేది, ఆ ప్రాఫిట్ మాత్రం వచ్చే ప్రాఫిట్ లో 25% తీసి షేర్ ఇస్తుంది. మిగిలిన 75% కంపెనీ ఉంచుకుంటుంది. 25% మాత్రం తీసి ఈ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి పంచుతుంది. అదే విధంగా 5th నుండి 9th లెవెల్స్ వరకు కూడా, దీని తర్వాత ఇంకా మనకి 12 లెవెల్స్ వరకు ఉన్నాయి. ఈ 12 లెవెల్స్ వరకు కూడా బోర్డు మీద రిప్రజెంట్ చేయటం లేదు. ఈ ర్యాంక్ వరకు అచీవ్ అయ్యారంటే మీకు చాలా టైం పడుతుంది. ఓకే, ఈ ర్యాంక్ వరకు అచీవ్ అయ్యారు అంటేనే మీరు చాలా గ్రేట్. తర్వాత కూడా ఉంది, అది మీకు స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను. పాస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. 5th నుండి 9th వరకు ప్రతి పర్సన్ నుండి 3% అమౌంట్ వస్తుంది. అలాగే 7 లెవెల్స్ వరకు మనకి ర్యాంకులు ఇచ్చారు, రివార్డులు ఇచ్చారు. వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా స్క్రీన్పై చూపిస్తాను. తర్వాత 10 నుండి 10, 11, 12, 10 నుండి 12 వరకు మనకు 2% వస్తుంది. అంటే ప్రతి పర్సన్ 10, 11, 12లో ఉండే ఏ పర్సన్ అయినా, ఒక్క పర్సన్ని రిజిస్టర్ అయినా కూడా ఆ పర్సన్ దగ్గర నుండి మనకు 2% అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, వీళ్ళెవరో యాక్చువల్గా మనకు తెలియదు. ఇందులో మనకు తెలిసేది 1, 2 లెవెల్స్ మాత్రమే మనకి ఎక్కువగా తెలుస్తుంది. ఈ విధంగా 10, 11, 12 లెవెల్స్ వాళ్ళు మనకి చాలా వరకు తెలియదు వీళ్ళెవరో కూడా. అయినా కూడా వాళ్ళ దగ్గర నుండి మనకు 2% అమౌంట్ అనేది వస్తుంది. సో ఇదంతా వర్కింగ్ ప్లాన్, చాలా ఎక్సలెంట్ ప్లాన్. ఇలా కంపెనీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కొద్ది వరకు చెప్పాను కదా. కంపెనీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను, మీరు పాస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత గోల్డ్. ఈ గోల్డ్ అనేది ఓన్లీ రిజిస్టర్డ్ మెంబర్స్కి మాత్రమే సేల్ చేస్తారు, బయటకు ఎవరికి కూడా అమ్మరు. సపోజ్ మీ యొక్క ఫస్ట్ లెవెల్ టీం ఎవరైనా కూడా, ఫస్ట్ లెవెల్ టీం అంటే ఇందాక చెప్పాను కదా, మీరు డైరెక్ట్గా రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా గోల్డ్ కానీ కొనుక్కుంటే మీకు 1% ఇస్తారు. అంటే వాళ్ళు ఒక 10 లక్షలు పెట్టి గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, 10 lakhsతో గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, మీకు ఒక 10,000 ఇస్తారు. వాళ్ళు 10 lakhs పెట్టి గోల్డ్ కొనుక్కుంటే మీకు 10,000 ఇస్తారు. ఒకవేళ మీ యొక్క సెకండ్ లెవెల్ పర్సన్ కానీ, మీ సెకండ్ లెవెల్లో ఉండే పర్సన్ కానీ గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, 10 lakhs పెట్టి గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, వాళ్ళ మీద నుండి మీకు 0.5%, అంటే సుమారుగా ఒక 5,000 రూపీస్. అదేవిధంగా థర్డ్ లెవెల్ పర్సన్ కొనుక్కున్న 0.5%. మీ యొక్క థర్డ్ లెవెల్ పర్సన్ 10 lakhs పెట్టి గోల్డ్ కొనుక్కున్న 0.5%, అంటే 5,000 రూపీస్. అలాగే 4th లెవెల్ పర్సన్ కానీ కొనుక్కున్నాడు అనుకోండి,
4th కానీ 5th లెవెల్ కానీ 6th లెవెల్ కానీ 7th లెవెల్ కానీ ఈ లెవెల్స్లో ఉండే ఎవరు కొనుక్కున్నా కూడా 0.25% ఇస్తారు. అంటే వీళ్ళలో ఎవరు కొనుక్కున్నా 2,500 రూపాయలు ఇస్తారు. ఓకే, ఇప్పుడు 10 lakhs పెట్టారు రఫ్గా. అంటే 10 lakhs అని కాదు, కొంతమంది 20 lakhs పెట్టి కొనుక్కుంటారు, కొంతమంది 5 lakhs పెట్టి కొనుక్కుంటారు. ఎంత పెట్టి కొనుక్కున్నా కూడా ఈ పర్సంటేజ్లో మనకి ఇస్తారు. 7 levels వరకు ఇస్తారు ఈ గోల్డ్ అనేది. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, మరి గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్, సిల్వర్ కూడా చాలా వాల్యుబుల్. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇంత ఇన్కమ్ అనేది ఎలా ఇవ్వగలుగుతున్నారు? దానికి నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇది 3% తీసి పంచుతారు. ఇది 1, ఇది 1, 2, ఇదంతా 1, సో 3%. గోల్డ్ మీద మనం కొన్న దాంట్లో 3% వీళ్ళందరికీ పంచుతారు. అలాగే టర్న్ ఓవర్ కూడా 2,80,000 టర్న్ ఓవర్ అన్నాం కదా, ఈ గోల్డ్ కొనుక్కున్నా కూడా టర్న్ ఓవర్ కలుస్తూ ఉంటుంది. మరి ఇంత ఇన్కమ్ ఎలా ఇస్తున్నారు అనేది ఒకసారి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, మీరు మామూలుగా ఒక షాప్ తీసుకున్నామండి, ఏదైనా ఒక బ్రాండ్ షాప్ తీసుకున్నామండి. ఒక బ్రాండ్ షాప్ అంటే ఒక తనిష్క కానీ, ఖజానా కానీ, లలిత జ్యువెలరీస్ కానీ, ఏదైనా ఒక బ్రాండ్ షాప్ తీసుకున్నాం. ఇది ఒక షాప్ పెట్టాలంటే ఆ షాప్లో ఏమేమి మెయింటైన్ చేయాలో చెప్పాలి. అందరికీ తెలిసిందే, పెద్ద షాప్ ఓపెన్ చేయాలి, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో షాప్ ఓపెన్ చేయాలి, దాంట్లో క్రోర్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ తీసుకొచ్చి పెట్టాలి, దాంట్లో కొన్ని కోట్ల విలువ కలిగిన ఆర్నమెంట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాలి, వాటికి ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అంటే సెక్యూరిటీ మెన్స్ కానివ్వండి, సెక్యూరిటీ గన్స్ కానివ్వండి, సీసీ ఫుటేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే అందులో ఎంప్లాయీస్ని పెట్టాలి. ఎంప్లాయీస్ని పెట్టాలి అంటే వాళ్ళకి ప్రతి నెల కూడా శాలరీస్ ఇవ్వాలి. అలాగే సెక్యూరిటీకి కూడా శాలరీస్ ఇవ్వాలి. అలాగే పాంప్లెట్స్ ప్రింట్ చేసుకొని వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ప్రమోటింగ్ చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏమిటంటే ఒక హీరోయిన్ కానీ తీసుకువచ్చి దీనికి ఒక యాడ్స్ చేయిస్తారు. వాళ్ళకి ఒక 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి వాళ్ళకి యాడ్స్, టీవీ యాడ్స్ అని ఇస్తారు. తర్వాత మరి వీటంతటికి సంబంధించిన డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఇదంతా కూడా కేవలం కస్టమర్ దగ్గర నుండే వస్తుంది. మరి ఈ డబ్బు అంతా వీళ్ళ సొంతంగా అయితే వీళ్ళ జేబులోంచి తీసి అయితే పెట్టరు కదా, కస్టమర్స్ దగ్గర నుండే వీళ్ళకి వస్తుంది. ఓకే, ఒక 50% ఆర్నమెంట్ ఉంచారనుకోండి, ఒక 50%, మిగిలిన 50% వీళ్ళకి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 50% ఆర్నమెంట్ తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చర్కి, అలాగే ఆ ఓనర్ యొక్క ప్రాఫిట్కి పోగా మిగిలిన 50% వీటికే ఖర్చు పెడతారు. ఓకే, సరే, మరి మన నోవా బిజ్ ఈ నోవా బిజ్ అనేది డైరెక్ట్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది. అంటే మన దగ్గర ఇవేమీ ఉండవు. వీళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల వీళ్ళకి ఇవ్వవలసిన అమౌంట్ అంతా కూడా కస్టమర్కి ఇస్తారు. కస్టమర్కే కదా ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని 366 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకొని తన ఒక ఆర్నమెంట్ తీసుకొని ఒక 10 మందికి చెప్పి 10 మంది కస్టమర్స్ని తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? కంపెనీకి బెనిఫిట్ వస్తుంది. ఈ కంపెనీకి వచ్చే బెనిఫిట్ ఏం చేస్తుంది? వీళ్ళు ఎవ్వరికి ఇవ్వకుండా డైరెక్ట్ ఎవరైతే ఈ మౌత్ పబ్లిసిటీ చేస్తారో వాళ్ళకే ఇస్తుంది. ఓకేనా? ఒక ప్లాన్ ప్రకారంగా కస్టమర్కి ఇస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనకి ఇంత ఇన్కమ్ మనం ఇవ్వగలం. వీళ్ళు ఇవ్వగలరా అంటే వీళ్ళు ఇవ్వగలరు, ఎప్పుడు ఇవి లేకుండా ఈ ప్రాసెస్ ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వగలరు. సో మరి వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మనకి ఇచ్చేంత డిస్కౌంట్ వీళ్ళు ఇవ్వలేరు. ఓకే, తర్వాత మరి గోల్డ్ అనేది చాలామంది మరి పక్కన షాప్స్ ఉన్నాయి, మా దగ్గర ఒకవైపు ఏమో ఒక బ్రాండ్ షాప్ ఉంది, ఇంకోవైపు ఏమో ఇంకో బ్రాండ్ షాప్ ఉన్నాయి. మరి నోవా బిజ్ దగ్గరకు వచ్చి మనం గోల్డ్ అనేది ఎందుకు కొనాలి? గోల్డ్ అనేది
ఎందుకు కొనాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, ఏమైనా కల్తీ జరుగుతుందా ఏమిటి అనేది చాలా మందికి వచ్చే డౌట్. దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఇప్పుడు చూడండి, మీరు ఒక బ్రాండ్ కంపెనీ ఏదైనా తీసుకోండి, ఒక బ్రాండ్ కంపెనీ ఏదైనా తీసుకోండి, బ్రాండ్ జ్యువెలరీస్ ఏదైనా, ఖజానా కానివ్వండి, తనిష్క్ కానివ్వండి, లేదా లలిత జ్యువెలరీస్ కానివ్వండి, ఏ బ్రాండ్ అయినా ఒక బ్రాండ్ కంపెనీ తీసుకోండి. ఇప్పుడు ఈ బ్రాండ్ కంపెనీస్ అనేవి వీళ్ళు ఇచ్చే క్వాలిటీ 22 క్యారెట్ 916. వీళ్ళు ఇచ్చే క్వాలిటీ 22 క్యారెట్ 916. ఈ క్వాలిటీ గురించి చాలా మందికి తెలుసు, మరి బెస్ట్ క్వాలిటీ అన్నమాట. ఓకే, దీన్ని హాల్మార్క్ అంటారు. ఈ హాల్మార్క్ తో పాటు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే హెచ్యుఐడి అంటే ఈ హాల్మార్క్ కిందన ఒక నెంబర్ ఇస్తారు, ఒక 6 డిజిట్స్ నెంబర్ ఇస్తారు, 6 డిజిట్ నెంబర్ ఇస్తారు. ఓకే, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇది లేటెస్ట్ మోడల్, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ క్వాలిటీ తీసుకొని ఒక బ్రాండ్ షాప్కి వెళ్ళాం, ఎక్స్ అనే బ్రాండ్ షాప్కి వెళ్ళాం. అయితే ఈ బ్రాండ్ షాప్ దగ్గర మీరు ఏం చేశారంటే ఈ క్వాలిటీ ఒక 200 గ్రాములు గోల్డ్ అనేది తీసుకున్నారు. 200 గ్రాములు గోల్డ్ అనేది పర్చేస్ చేశారు. 200 గ్రాములు గోల్డ్ అంటే మనకి ఎంత వస్తుంది? ఒక గ్రామ్ సుమారుగా 8000 రూపీస్. అయితే ఒక 200 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి, 200 గ్రామ్స్ అంటే ఎంత వస్తుంది? 16 లక్షలు. 16 లక్షలు అంటే 16 లక్షలు పెట్టి ఈ క్వాలిటీ ఆర్నమెంట్ని 200 గ్రాములు ఈ ఎక్స్ అనే కంపెనీలో కొన్నారు. ఓకేనా? మరి మీకు ఆర్నమెంట్కి అయ్యే ఖర్చు ఎంత? 16 లక్షలు. మరి 16 లక్షలకి ఈ కంపెనీ డిస్కౌంట్ ఇస్తుందా? డిస్కౌంట్ ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అంటే వాళ్ళ షాప్స్ మెయింటెనెన్స్ కానీ, ఇందాక చెప్పాను కదా, షాప్ మెయింటెనెన్స్ కానీ వీటన్నిటిని మెయింటైన్ చేయాలంటే ఇందులో డిస్కౌంట్ అనేది ఇవ్వలేరు. ఓకే, మరి డిస్కౌంట్లో ఏదైనా ఒక రెగ్యులర్ కస్టమర్ మరి తప్పదు అంటే ఆ కస్టమర్ వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళకి ఏదైనా పైన ఉండే చేంజ్ ఏదైనా వస్తే ఒక 500 ఒక చిన్న డిస్కౌంట్ అయితే ఇస్తారు. లేదు, అది కూడా కస్టమర్ ఇబ్బంది పెడితేనే, కస్టమర్ అడిగితేనే, లేకపోతే అది కూడా ఉండదు. దీని నుండి వీళ్ళు డిస్కౌంట్ ఇవ్వలేరు. ఇది పాసిబుల్ కాదు. మీ ఇంటి పక్కనే మీకు ఏదైనా ఒక బ్రాండ్ షాప్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్వాలిటీ ఉండే దగ్గర మర్చిపోవద్దు, ఈ క్వాలిటీ ఉండే ఆర్నమెంట్కి 500 రూపీస్ కూడా డిస్కౌంట్ ఇవ్వలేరు. 16 లక్షలు ఖర్చు పెట్టి 500 కూడా డిస్కౌంట్ ఇవ్వడం పాసిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు ఇదే ఆర్నమెంట్ని తీసుకొచ్చి ఇదే క్వాలిటీ ఇదే ఆర్నమెంట్ని తీసుకొని మన నోవా బీచ్ దగ్గరికి వస్తే, ఇక్కడ మరి నోవా బీచ్లో ఏంటి సార్, అక్కడ కొనుక్కోవడం కంటే ఇక్కడ నోవా బీచ్లో కొనుక్కోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ మనం ఇచ్చేది 22 క్యారెట్ 916. ఇక్కడ హెచ్యుఐడి కోడ్ అనేది కంపల్సరీగా ఇస్తారు. ఇక్కడ కొన్ని కంపెనీస్లో ఇస్తాయి, కొన్ని కంపెనీస్లో ఇవ్వవు. యాక్చువల్లీ హెచ్యుఐడి కోడ్ అంటే ఏంటి? ఇది ఇక్కడ 6 డిజిట్ కోడ్ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ 6 డిజిట్ కోడ్ని మనకి బిస్కేర్ అనే ఒక యాప్ ఉంది. బిస్కేర్ ఇది గవర్నమెంట్ యాప్. బిస్కేర్ అనేది గవర్నమెంట్ యాప్. ఈ యాప్లో ఈ హాల్మార్క్ కిందన ఉండే హెచ్యుఐడి కోడ్ ఏదైతే ఉందో దానిని ఎంటర్ చేస్తే ఈ ఆర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. అది ఏ కంపెనీ తయారు చేసింది, అది ఆర్నమెంట్ పేరేంటి, అది ఎన్ని గ్రాములు, దాని క్వాలిటీ ఏంటి, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బిస్కేర్ యాప్ ద్వారా మనకు వచ్చేస్తుంది. ఓకే, అలాంటి ఈ క్వాలిటీ ఉండే ఆర్నమెంట్ని మన నోవా బీచ్లో కానీ కొనుక్కుంటే మనకి ప్రతి గ్రామ్కి కూడా 450 రూపీస్ నుండి 500 రూపీస్ వరకు కూడా మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, 1 గ్రామ్ దగ్గర 500 రూపీస్ డిస్కౌంట్ అనుకోండి. ఎగ్జాంపుల్ 500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇక్కడ ఎంత పెట్టుకున్నారు? 200 గ్రామ్స్ అంటే ఇప్పుడు చెప్పండి ఎంత డిస్కౌంట్ వస్తుందో? 200 గ్రామ్స్ అంటే 1 గ్రామ్ 500 రూపీస్. 200 గ్రామ్స్ అంటే సుమారుగా 2 5 10 లక్ష రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఆర్నమెంట్
ఇక్కడ మీకు నచ్చిన ఆర్నమెంటే ఇక్కడ ఈ క్వాలిటీ ఉండాలి. ఈ క్వాలిటీ ఆర్నమెంట్ని 16 లక్షలకు కొన్నారు. అదే ఆర్నమెంట్ మన నోవా బిజ్కి వచ్చేసరికి ₹1,00,000 డిస్కౌంట్ వస్తుంది. ఇది డిస్కౌంట్ అంటే మనకి ఈ ఆర్నమెంట్ కాస్ట్ ఎంత అవుతుందో చెప్పండి? 15 లక్షలు. అంటే మీరు అక్కడ నుండి ఇక్కడ కొనుక్కోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ₹1,00,000 సేవ్ అవుతాయి. సో మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఒకవేళ మన దగ్గర లేని మోడల్ ఏదైనా మీకు దొరికితే దానిని ఫోటో తీసి కంపెనీకి పంపిస్తే ఆ మోడల్ని మీకు కావలసిన రీతిలో తయారు చేసి ఇవ్వడానికి కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి మ్యానుఫ్యాక్చర్ సిస్టమ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చూద్దామండి. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏం లేదు, ఫ్రాంచైజ్. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా నన్ను కలిసినా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఉంది అని చెప్పడానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాంచైజ్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కంపెనీకి 1,50,000 కానీ ట్రాన్స్ఫర్ చేశామనుకోండి, మనకి ఈ 1,50,000కి సంబంధించిన ఆర్నమెంట్, జాయినింగ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా మనకు పంపిస్తుంది. అయితే ఇక్కడ మన దగ్గర ఆర్నమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 1,50,000కి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మీ దగ్గర ఆర్నమెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? జాయినింగ్ స్పీడ్ అవుతాయి. మీకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కంపెనీ మీకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక మీరు జాయినింగ్స్ అన్నీ కూడా ఇక మీ దగ్గర నుండే అయిపోతూ ఉంటాయి. తర్వాత దీంట్లో బెనిఫిట్స్ ఇంకా ఏంటంటే టీమ్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. మీ దగ్గర ఆర్నమెంట్స్ ఉన్నాయి అంటే టకటక మన జాయినింగ్స్ జరిగిపోతాయి. తెలుసు కదా, జాయినింగ్స్ కానీ జరిగితే ఇంతకు ముందు వర్కింగ్ ప్లాన్ చూసాము, చాలా స్పీడ్ అవుతుంది. అలాగే దీంట్లో ఈ ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఎంత ఇస్తారు అంటే 3% ఇస్తారు. 3% అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 lakhs 1 monthలో 10 lakhs బిజినెస్ చేశారనుకోండి, అప్పుడు మీకు 3% అంటే ఎంత? 30,000. అంటే ఒక నెలలో మీకు 30,000 రూపీస్ అనేది అమౌంట్ వస్తుంది. మరి 10 lakhs బిజినెస్ చేయడం అంటే ఓన్లీ మీ టీం వాళ్ళకే కాదు, మీ టీం వాళ్ళు బయట టీం వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర రిజిస్టర్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవుతూ ఉంటారు. మీకు 10 lakhs బిజినెస్ జరిగినప్పుడు మీకు 30,000 రూపీస్ అనేది వస్తుంది. అలా మీకు ఎంత బిజినెస్ జరిగితే అంత, మీరు ఎంతవరకు ఫ్రాంచైజ్ సేల్ చేసుకుంటే అంత. ఇది ఓన్లీ ఫ్రాంచైజ్ ఇన్కమ్. టీమ్ ఇన్కమ్స్ ఇప్పుడు వరకు మీరు చూసిన ఇన్కమ్స్ అన్ని సపరేట్, వాటి పని అదే, దీని పని ఇదే. ఓకే, ఇది వస్తుంది, అది వస్తూ ఉంటుంది. ఓకే, మీకు ప్లాన్ అనేది నచ్చింది అని అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో దీనికి సంబంధించిన ఆర్నమెంట్స్ వీటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. ఇంకా అప్డేట్స్ కానివ్వండి, ఆర్నమెంట్ల గురించి కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.